వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లాస్ట్ వీక్ జరిగిన హాట్ అప్డేట్ ఏంటో ఇప్పుడైతే మాట్లాడుకుందాం భయ్య. మరి ఎవరు హీరోగా లాంచ్ అవుతున్నారు, ఎవరి మూవీ బాగుంటుంది, మరి ఎవరు ఎంత మూవీ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు అనేది అనమాట అన్ని విషయాలు అయితే లాస్ట్ వీక్ అప్డేట్గా జరిగిన అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అనమాట మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియో ఎండింగ్ దాకా చూస్తే మంచి రెస్పెక్ట్గా అయితే ఉంటుంది. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఇక విషయం ఏంటంటే ఇప్పుడు హాట్గా అప్డేట్ అంటే వర్షం వల్ల అనమాట ఖమ్మం మరియు విజయవాడ బాగా నష్టాల్లో అయితే బాగా మునిగిపోయింది. బాగా నష్టం, గవర్నమెంట్ కూడా బాగా నష్టం అయితే జరిగింది. అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ అనమాట ఓజీ మూవీ నుంచి లేదా హరిహర వీరమల్లు నుంచి పోస్టర్ వస్తుందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు భయ్య. కానీ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ చేశారు. ఇక వరదలు వచ్చిన కారణంగా అనమాట అక్కడ ఏమీ పవన్ కళ్యాణ్ గారు పంపించలేదు పోస్టర్స్ అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు అనమాట వరదలు వచ్చిన దానికి 6 కోట్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు హీరోలు అయితే మాట్లాడుకుందాం. సినీ ఇండస్ట్రీలో వాసన 2 కోట్లు అయితే ఇచ్చాడు భయ్య. దాని తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ అనమాట 1 కోటి అయితే ఇచ్చారు. తర్వాత విశ్వక్సేన్ 20 లక్షలు, అలాగే మన సిద్ధులు జొన్నలగడ్డ అనమాట 30 లక్షలు, అలా అనమాట వైజయంతి వాళ్ళు కూడా ఇచ్చారు. అది ఎంత అమౌంటో అది కొద్ది క్లారిటీ అయితే లేదు. అయితే భయ్య వీళ్ళు ఇంతమంది మాత్రం సినీ ఇండస్ట్రీ వాళ్ళు చాలామందికి హెల్ప్ చేశారు. అంత ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ అనమాట అటు 50 లక్షలు ఇటు 50 లక్షలు 2 రాష్ట్రాల మీద అయితే అంత ఇస్తే మన ఎన్టీఆర్ అనేది ఇచ్చాడు. ఇక ఫస్ట్ అనమాట ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నారు నందమూరి మోక్షిత్ అయితే హీరోగా అయితే లాంచ్ అవుతున్నారు భయ్య. అయితే ఆయన అనమాట పియూసి అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఒక భాగంగా ఒక సూపర్ పవర్ ఉన్న మనిషిగా అయితే సినిమాలో అయితే ఉంటున్నాడు. పక్కా అయితే ఈ మూవీ అయితే వస్తుంది. దీనికి అనమాట ప్రొడ్యూసింగ్ అనమాట తేజస్విని నందమూరి బాలకృష్ణ కూతురు అనమాట. ఆవిడే అనమాట ఈ మూవీ ప్రొడ్యూసింగ్ వస్తుంది, అలాగే హీరో కూడా వస్తున్నాడు ఒకే ఫ్యామిలీ నుంచి. ఇది మాస్ అప్డేట్ భయ్య. దీని తర్వాత మన సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ అయితే వస్తుంది. ఆ మూవీ అనమాట షూటింగ్ హైదరాబాద్లో అయితే జరుగుతుంది. 80% అయితే ఆ మూవీ కంప్లీట్ అయిపోయింది భయ్య. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి, అలాగే అనమాట ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీకి అనమాట విజయవాడ దగ్గర షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ వర్షాల కారణంగా అయితే ఆ మూవీస్ అయితే ఆగిపోయింది. ఈ మూవీస్ అనమాట ఇప్పుడైతే రావు. ఇక నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ మూవీ భారీ లాస్ని అయితే అందుకుంది భయ్య. అసలు ఊహించిన లాస్. ఏంటి రవితేజ గారు అనమాట 4 కోట్లు అయితే ఇచ్చేశారు. అలాగే మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ అనమాట 2 కోట్లు అయితే ఇచ్చేశారు. ఇంత డిజాస్టర్ అవుతుందని వాళ్ళైతే ఊహించుకోలేదు. దాని తర్వాత ఇప్పుడు విజయ్ తలపతి గారి గోట్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంత క్రేజ్ అయితే లేదు, కానీ తమిళ్లో మాత్రం బాగానే ఆడుతుంది. ఈ మూవీ కూడా షేర్స్ అంత కలెక్షన్ వసూలు చేయట్లేదు, అలాగే అనమాట కలెక్షన్ గ్రాస్ కూడా అంత చేయట్లేదు. ఈ మూవీ బడ్జెట్ అనమాట 300 కోట్లు అయితే పెంచాడు. ఇక ఆ మూవీ దాదాపు ఫ్లాప్ టాక్ అయితే వచ్చేసింది. ఇక ఏం చేస్తుందో ఏంటో అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు భయ్య. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అనమాట యూఎస్లో అరాచకం అయితే క్రియేట్ చేస్తుంది. ప్రీమియర్స్ ఎప్పుడు వేస్తే చాలు టికెట్స్ అనమాట భారీగా సోల్డ్ అవుతున్నాయి, అలాగే టికెట్స్ కూడా భారీగానే సోల్డ్ అవుతున్నాయి. ఇక మూవీ ప్రీమియర్ ఇంకా 20 రోజులు కూడా లేదు, తొందరలోనే అనమాట ప్రీమియర్ వేస్తే మూవీకి భారీ కలెక్షన్ వసూలు చేస్తున్నారు అనుకున్నారు భయ్య. రణధీర్ కపూర్ రాముడుగా అయితే వస్తున్నాడు భయ్య. రామాయణ మూవీ అయితే వస్తుంది. ఈ మూవీలో అనమాట సీతగా సాయి పల్లవి, అలాగే రావణాసుడుగా మన రాకీ స్టార్ కేజీఎఫ్ మూవీ తీసిన హీరో అనమాట. వీళ్ళ కాంబినేషన్లో రామాయణ మూవీ అయితే వస్తుంది. ఇది మూవీ అయితే 2 పార్ట్స్కి అయితే వస్తుందంట. అయితే భయ్య ఈ మూవీ 1 పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎడిట్స్ వర్క్ అయితే ఉన్నాయంట. అవి మొత్తం కంప్లీట్ అయ్యాక దాదాపు ఆ ఎడిట్స్ అనమాట 8 నెలల దాకా పడుతుందంట. అది వస్తే అనౌన్స్మెంట్ అనమాట చేయలేదు అఫీషియల్గా, కానీ కొద్దిగా నాకున్న ఇన్ఫర్మేషన్తో పాటు నేనైతే చెబుతున్నా. ఆ మూవీ కంప్లీట్ అయిపోయింది. 2 పార్ట్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మూవీ అయితే వదులుతారంట. అయితే చూడాలి. రణధీర్ కపూర్ని యానిమల్ మూవీలో అనమాట క్రూరంగా అయితే చూసాం. ఈ మూవీలో ఎలా ఉంటుందో ఏంటో అని నాకైతే కొద్దిగా తేడా కొడుతుంది. కాకపోతే బాలీవుడ్ టాలీవుడ్ నుండి ఇద్దరు, అంటే బాలీవుడ్ నుండి అనమాట ఇప్పుడు రణధీర్ కపూర్, మరి టాలీవుడ్ నుండి అనమాట సాయి పల్లవి, అలాగే కాలీవుడ్ నుండి అనమాట కేజీఎఫ్ హీరో యష్ గారు. వీళ్ళ కాంబినేషన్లో ఈ మూవీ అయితే వస్తుంది. మూవీ నెక్స్ట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో మరి పెద్ద పెద్ద యాక్టర్స్తో అయితే మూవీ అయితే వస్తుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు 100వ పుట్టినరోజు కనుక అనమాట అన్ని థియేటర్స్లో అనమాట ఆయన మూవీస్, అంటే బాలీవుడ్లో టాలీవుడ్లో కాలీవుడ్లో అన్ని థియేటర్స్లో అనమాట ఆయన 100వ బర్త్డే స్పెషల్ ఆయన సినిమాలు అయితే వదులుతున్నారు భయ్య. ఇక ఆ సినిమాల గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది వీళ్ళు అనమాట ప్రపోజ్ చేస్తున్నారు. అంటే మా నాన్న చనిపోయాడు అని నాగార్జున గారు అనమాట ఈ విధంగా ఇది చేస్తున్నారు భయ్య, అన్ని థియేటర్లు రావాలని. ఇక గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ అయితే వదిలింది భయ్య.
కానీ ఈ మూవీ కొద్దిగా యావరేజ్గా ఉంటుందని ఆ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. కానీ ఏం చేస్తారో ఏంటో, ఇది కొద్దిగా దెబ్బేసేలాగే ఉందని చాలామంది అయితే అంటున్నారు. కానీ చూడాలి మరి ఎలా ఉంటుందో. ఈ వీడియో ఎండింగ్ దాకా చూసిన వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.